మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా ప్రజలలో నిరూపించుకోలేక ఆత్మరక్షణలో పడిపోయారా అంటే పడిపోయారని తెలుస్తూ ఉంది. ఈరోజు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వచ్చి ఆయన అక్కడ స్నానం చేసి హారతి పట్టుకొని ఆయన ప్రమాణం చేస్తూ, నేను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నప్పుడు నా వలన కనుక నేను కానీ తప్పు చేసి ఉంటే నేను కానీ నా ఫ్యామిలీ కానీ సర్వనాశనం అయిపోవాలి, మా ప్రభుత్వంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేశారు. మరి సవాలు విసిరినటువంటి నారా లోకేష్ గారు కానీ, మరి తెలుగుదేశం ప్రభుత్వం గారు కానీ మరి ఇప్పుడు తిరుమలకు వచ్చి ప్రమాణం చేస్తారా, లేదంటే వదిలే